హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఊరకనే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా అయిపోతే సరిపోతుంది. ఇవి తీసి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఆవాలు, మినపప్పు యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. అదేవిధంగా పచ్చి కొబ్బరి కూడా కొంచెం యాడ్ చేద్దాం. అదేవిధంగా వెల్లుల్లి రెప్పలు కూడా కొన్ని యాడ్ చేద్దాం. అదేవిధంగా మనం లెమన్ జ్యూస్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇది మంచిగా మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ తాలింపు ప్యాన్లోకి మనం ఆ పేస్ట్ని యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం సేపు మనం ఒక 5 నిమిషాలు ఇవి కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది. పుదీనా చట్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీ ఇడ్లీకి కానీ, దోశకి కానీ, వడకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.